దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 182. గౌతమ్ తాన్యా మధ్య అవంతి మహర్షి గురించి వాదన. కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వర్షాకి పొలం మారినందుకు ప్రమోద్ తన తల మీద కసితో వాంచుతుంటే, ఏహే ఆపు, పశువుని కొట్టినట్టు నన్ను అలా కొడుతున్నావేంటి అంటూ వర్ష ప్రమోద్ చేయిని విసిరి కొడుతుంది. అరే, నువ్వు పొలం మారి ఇబ్బంది పడుతున్నావని నేను హెల్ప్ చేస్తుంటే నువ్వేంటి వర్ష అలా అంటున్నావు అని ప్రమోద్ ఇన్నోసెంట్ ఫేస్తో అడుగుతాడు. వర్ష కోపంగా చూస్తూ, ఈ ఇన్నోసెంట్ ఫేస్ నీకు సూట్ కాలేదు, కానీ ముందు ఆ ఫేస్ మార్చు, చూడలేక చస్తున్నాను అని అంటుంది. ఓహో, నా ఫేస్ మామూలుగా ఉంటేనే నీకు బాగా ఇష్టమా? సరే సరేలే, మామూలు అయిపోతానులే అంటూ ఫేస్ ఎప్పట్లా మారుస్తాడు. ప్రమోద్ వైపు ఒక్క చూపు చూసి, ఛ, మనశ్శాంతిగా దోశ కూడా తిననివ్వరు. ఏమైనా ఈవిడ గారి రాకతో మా అత్త ఇల్లు పూర్తిగా మారిపోయింది అంటుంది వర్ష. మరి మా అత్తగారి ఇంట్లో నేను కోడలుగా అడుగుపెట్టినప్పుడు మారకుండా ఎలా ఉంటుంది వర్ష అంటూ తాన్య ఒత్తి పలుకుతుంది. సుచరిత కాఫీ కప్పుతో అక్కడికి వచ్చి, ఇక మాటలాపి టిఫిన్ కానివ్వండి అంటూ ఆ కాఫీ కప్ ప్రమోద్కి అందిస్తుంది. థ్యాంక్ యూ ఆంటీ అంటూ ప్రమోద్ ఆ కాఫీ అందుకుంటాడు. చూడు వర్ష, నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని మీ అమ్మకు చెప్పాను. ఇక మీ బావ మీద ఆశలు వదిలేసుకుంటే నీకే మంచిది అంటుంది సుచరిత. ఏమత్తా, బావని పెళ్లి చేసుకోకపోతే నేను ఇక్కడికి రాకూడదా అని అడుగుతుంది వర్ష ఇన్నోసెంట్ ఫేస్ పెడుతూ. ఆ మరుక్షణమే ప్రమోద్ యాక్ అంటూ మొహం విరక్తిగా పెట్టుకుంటాడు. ఏమైంది ప్రమోద్, కాఫీ బాగలేదా అని అడుగుతుంది సుచరిత. కాఫీ బ్రహ్మాండంగా ఉందా ఆంటీ, కానీ మీ మేనకోడలు ఇన్నోసెంట్ ఫేస్ పెడితే నాకు వామిటింగ్ వచ్చేలాగా ఉంది అంటాడు ఫేస్ వికారంగా పెట్టి. ఆ మాటలకి తాన్య పైన ఉన్న మిథున నవ్వుతూ ఉంటే వర్ష మాత్రం ప్రమోద్ని మింగేసేలా చూస్తుంటుంది. చూసింది చాలు, నీకు పుణ్యం ఉంటుంది. ఇంకొకసారి ఆ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టకు తల్లి, నేను హాస్పిటల్లో పడేలాగా ఉన్నాను అంటాడు ప్రమోద్. నిన్ను అంటూ వర్ష ప్రమోద్ని గట్టిగా కొట్టబోతుంది. ప్రమోద్ తెలివిగా ఆ దెబ్బకి తప్పించుకుంటే వర్ష చెయ్యొచ్చి ప్రమోద్ కూర్చున్న చైర్కి గట్టిగా తగులుతుంది. అబ్బా అంటూ వెంటనే నొప్పితో అల్లాడిపోతుంటుంది. అందుకే మంచి వాళ్ళతో పెట్టుకోకూడదు అంటాడు ప్రమోద్. పో అత్త, ఈ ప్రమోద్ ఉన్నప్పుడు నేను అసలు మీ ఇంటికి రాను అని వర్ష లేచి చెయ్యి వాష్ చేసుకొని అలిగి ఇంటికి తిరిగి వెళ్తుంటే, అయితే ఇక నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను అంటాడు ప్రమోద్ వెళ్తున్న వర్ష వైపు చూస్తూ. పోరా ఈడియట్ అని వర్ష తిట్టుకుంటూ వెళ్తుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే సుచరితకి తాన్యాకి మనసులో వాళ్ళిద్దరి మీద చిన్న అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. అంతలో అత్తాకోడలిద్దరూ అనుకోకుండా మొహాలు చూసుకొని వెంటనే కోపంగా మొహాలు తిప్పుకుంటారు. మిథున రూములోకి వచ్చి ప్రమోద్ వర్ష కొట్టుకున్నట్టే వెంకట్ తను కూడా కొట్టుకోవటం గుర్తు తెచ్చుకొని ఆ జ్ఞాపకాల్లో సంతోషంగా ఉండిపోతుంది. మహర్షి ఇంట్లో 2 సర్వెంట్స్ కిచెన్లో పనులు చేస్తూ, ఈ మధ్య మహర్షి సార్ నైట్ ఇంటికి రాక ఓ 10 రోజుల దాకా అవుతుంది కదా అక్క అంటుంది జయ. అవునక్క, అసలు సార్ అంతగా అమ్మాయిలతో తిరుగుతుంటే మన అవంతి మేడం ఎలా ఊరుకుంటుందా అని నా బుర్ర ఎంత చించుకున్నా అర్థం కావడం లేదు అని అంటుంది మరో సర్వెంట్. అప్పుడే మహర్షి కార్ వచ్చిన సౌండ్ వినిపిస్తుంటుంది. పైన ఉన్న అవంతి కారు సౌండ్ వినగానే సంతోషంతో కిందికి దిగి వస్తుంటుంది. అదిగో మహర్షి సార్ వచ్చారు, రాత్రంతా
అమ్మాయితో పడుకొని వచ్చిన సార్ని మన మేడం ఎలా రిసీవ్ చేసుకుంటుందో చాటుగా ఉండి చూద్దాం పదా అని ఇద్దరు కిచెన్ గోడ పక్కకు వచ్చి చాటుగా చూస్తూ ఉంటారు. మహర్షి సూట్ని మోచేతి మీద వేసుకుని లోపలికొస్తాడు. అవంతి నవ్వుతూ ఎదురొచ్చి ఆ సూట్ తీసుకుని పక్కకు పెట్టి ఎర్రగా ఉన్న మహర్షి కళ్ళను చూసి మొహాన్ని చేతిలోకి తీసుకుని, ఏంటి మహర్షి గారు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రాత్రి బాగా నిద్రపోలేదా అని బాధగా అడుగుతుంది. అవును, రాత్రి ఎక్కువసేపు నిద్రపోలేదులే అవంతి అంటాడు మహర్షి కొంచెం నీరసంగా కనిపిస్తూ. ఆ మాటలకి ఈ ఇద్దరు సర్వెంట్స్ వింతగా చూసుకుంటూ, వింటున్నావా అక్క అని అనుకుంటారు. హా, వింటున్నా వింటున్నా, ఎక్కడా చూడలేదు ఇంత విడ్డూరం అని అనుకుంటారు. ఇలా నిద్రపోకపోతే ఎలా మహర్షి గారు, మీ ఆరోగ్యం ఏం కావాలి అంటూ బాధపడుతుంది అవంతి. పర్వాలేదులే అవంతి, నేను బాగానే ఉన్నానులే, నేను వెళ్ళి స్నానం చేస్తాను, ఈలోపు ఒక కప్పు కాఫీ తీసుకుని పైకి రా అని తన చెంప మీద చేయి పెట్టి చెప్పి పైకి వెళ్ళిపోతాడు. అవంతి కిచెన్ వైపు వస్తుంటే ఈ ఇద్దరు అక్కడి నుంచి సర్దుకొని కిచెన్లో ఏదో పని ఉన్నట్టుగా చేస్తూ ఉంటారు. అవంతి స్టవ్ దగ్గరికి వచ్చి, కాఫీ పొడి ఇలా ఇవ్వు జయ అంటూ గిన్నెని స్టవ్ మీద పెడుతుంది. కాఫీ నేను కలుపుతానులే మేడం అంటుంది జయ. పర్వాలేదులే, మహర్షి గారు బాగా అలసిపోయి వచ్చారు, కొంచెం కాఫీ స్ట్రాంగ్గా కలపాలి, అందుకే కాఫీ నేనే కలుపుతాను అంటూ పాల ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో పోస్తుంది. అవంతి మాటలకు ఇద్దరు వింతగా చూసుకుంటారు. జయ సైలెంట్గా కాఫీ పొడి తెచ్చి ఇచ్చి వెళ్ళిపోతుంది. కాసేపటికి అవంతి కప్పులో కాఫీ కలుపుకొని వెళ్ళిపోతుంది. మొగుడు రాత్రంతా అలసిపోయాడని స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకొని వెళ్తుంది, ఏంటో ఈ చోద్యం అనుకుంటారు ఈ ఇద్దరు. మహర్షి స్నానం చేసి వచ్చి టవల్ కట్టుకొని మరో టవల్తో తల తుడుచుకుంటూ అద్దం ముందు నిలబడి ఉంటాడు. అవంతి లోపలికొచ్చి మహర్షిని చూసి నవ్వుతూ డోర్ బోల్ట్ పెట్టి చేతిలో ఉన్న కాఫీ పక్కకు పెట్టి వెనుకగా వచ్చి మహర్షిని హక్ చేసుకుంటుంది. మహర్షి నవ్వుతూ అద్దాల నుంచి అవంతి మొహాన్ని చూస్తూ, ఏంటి సూర్యకాంతం, నన్ను మిస్ అవుతున్నావా అని అడుగుతాడు. మహర్షి శరీరం నుండి వచ్చే సోప్ జెల్ పరిమళాలకు మత్తులోకి వెళ్తూ, "ఉమ్, బాగా" అని అంటుంది. మహర్షి నవ్వుతూ తనని ముందుకు తిప్పుకొని తన మొహం మీద పడుతున్న ముంగురులని చెవి వెనక పెడుతూ, అందుకే చెప్పాను నైట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా డే టైంలో చూసుకుంటానులే అని, కానీ నువ్వే వినిపించుకోవడం లేదు అని అంటాడు. వద్దు మహర్షి గారు, ఆ సుధాకర్ దగ్గర నుంచి మీకు ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు వెళ్ళాల్సిందే, ఈ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ కాను అని అంటుంది. తన మాటలకి నవ్వుతూ అవంతి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి హత్తుకొని, నేనిక్కడ నిన్ను చాలా మిస్ అవుతున్నాను సూర్యకాంతం అని అంటాడు. ఆహా, ఎంతగా మిస్ అవుతున్నారు అని గుడ్లు తిప్పుతూ ఆశగా అడుగుతుంది. తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి, ఇంతగా అని అంటాడు. ఇంతేనా అని అంటుంది నిరాశ చెందుతూ. ఇంకా చాలా ఉంది అంటూ తన మొహం నిండా పెదవులు అద్దుతూ ఉంటాడు. అవంతి ఆ చర్యకి మైమర్చిపోతూ కళ్ళు మూసుకుంటుంది. మహర్షి తన పెదవుల మీదకి పెదవులు ఆనిచ్చి చిరుముద్దు పెడుతుంటే అవంతి చేతులు తనకు తెలియకుండానే మహర్షి తలను వెనుకకు తాకి అదుముతుంటాయి. దాంతో ఆ చిరుముద్దు కాస్త ఇద్దరి మధ్య గాఢంగా మారిపోతుంది. కొన్ని నిమిషాల వరకు ఇద్దరు ఆ అధరాల ఆలింగనంలో లీనమైపోతుంటారు. మహర్షి చేతులు తన శరీరం మీద ఎక్కడెక్కడో తడుముతుంటే ఇద్దరిలోనూ వేడి ఆవిర్లు కమ్ముతుంటాయి. సడన్గా అవంతి మహర్షిని వదిలి, అయ్యో మహర్షి గారు, కాఫీ తీసుకొచ్చాను, ఈ రొమాన్స్కి బ్రేక్ ఇచ్చి కాస్త కాఫీ తాగండి అని అంటుంది. కాఫీ తాగితే కాస్త శక్తి వచ్చినట్టుగా రిలాక్స్ అవుతుంది కదా, కానీ ఇప్పుడు నీ పెదవుల మకరందం నుండి నాకు అంతకన్నా డబల్ రిలాక్స్ వచ్చింది, సో ఇప్పుడు నాకు కాఫీ వద్దు, నువ్వు కావాలి
అంటూ తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. మహర్షి ఇక తన మీదకి చేరిపోగానే ఆ పగలే వాళ్ళకి ఒక అందమైన రాత్రిగా మారిపోతుంది. కింద ఉన్న ఈ ఇద్దరు సర్వెంట్లు మాత్రం వీళ్ళ అన్యోన్య దాంపత్యం అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటారు. నైట్ 9 అవుతుండగా గౌతమ్, రాజశేఖర్ గారు ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకుంటారు. పైన రూములో నుంచి టీవీ సౌండ్ వినపడటం చూసి, ఈ డెవిల్ పైన రూములో నుంచి కిందికి రాలేదా ఏంటి? అమ్మ మిథున తనని రిసీవ్ చేసుకోవట్లేదా అని మనసులో అనుకుంటాడు. ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేద్దురు గాని అంటుంది సుచరిత. సరే అని ఇద్దరు వారి రూములోకి వెళ్తుంటారు. తాన్య ఛానల్స్ మారుస్తూ టీవీ చూస్తుండగా గౌతమ్ లోపలికొస్తాడు. ఇద్దరు మొహాలు చూసుకుంటారు, కానీ ఏమీ మాట్లాడుకోరు. తాన్య గౌతమ్ని చూసి మొహం తిప్పుకొని మళ్ళీ టీవీలో తలకాయ పెడుతుంది. ఈ పొగరికేం తక్కువ లేదు అని తాన్యను తిట్టుకొని ఆ పక్కనే ఉన్న టవల్ తీసుకొని గౌతమ్ తీసుకొచ్చిన బట్టలు తను వేసుకోవడం చూసి, నేను స్నానం చేసొస్తాను, నా బట్టలు తీసిపెట్టు అని అంటాడు. ఏం, రోజు ఎవరో ఒకరు నీ స్నానానికి బట్టలు తీసి పెడుతున్నారా అంటూ తాన్య టీవీ చూస్తూనే మాట్లాడుతుంది. లోకం దృష్టిలో నువ్వు నాకు పెళ్ళానివేనా? నా దృష్టిలో మాత్రం ఈ 4 గోడల మధ్య నా పని మనిషివి అని అంటాడు. మాటలు మర్యాదగా రానివి గౌతమ్ అంటూ తాన్య కోపంగా లేస్తుంది. ఇంతకన్నా మర్యాదగా మాట్లాడడం నాకు రాదు అంటాడు పొగరుగా చూస్తూ. మర్యాదగా మాట్లాడడం రానప్పుడు ఈ 4 గోడల మధ్య నీకు పని మనిషిగా చేసే బదులు 100 మంది మధ్య వెయిట్రెస్గా చేసుకోవడం మంచిది కదా అని అంటుంది. అంటే బయటికి వెళ్ళి మళ్ళీ ఆ దిక్కుమాలిన ఉద్యోగం చేస్తావా అని అడుగుతాడు. నీ దృష్టిలో అది దిక్కుమాలిన ఉద్యోగమైనా నా దృష్టిలో అది 10 మందికి భోజనం పెట్టే ఉద్యోగం. నీతో పని మనిషిగా మాటలు అనిపించుకునే కంటే ఆ మేనేజర్ దగ్గరే ఓ 4 తిట్లు ఎక్స్ట్రా తినడం బెటర్ అనుకుంటున్నాను అంటుంది కోపంగా చూస్తూ. నిన్ను తిడితే నేనే తిట్టాలి కానీ ఇంకొకరు తిడుతుంటే ఎందుకు ఊరుకుంటాను అంటాడు కోపంగా చూస్తూనే. అసలు నీ మనస్తత్వం ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటుంది తాన్య. వాళ్ళ మాటలు కిందికి వినిపించేసరికి వాళ్ళ మధ్య ఏదో గొడవ అవుతుందని అర్థమై సుచరిత, రాజశేఖర్ గారు, మిథున పైకి వస్తుంటారు. నా మనస్తత్వాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ నీకు లేదు కానీ నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు అంటాడు తన దగ్గరికి వచ్చి. ఏంటది అని అడుగుతుంది. అవంతి నీ విషయంలో ఎప్పుడైనా అన్యాయం చేసిందా? ఐ మీన్ సవితి తల్లి కూతురిగా నిన్ను ఎప్పుడైనా తక్కువ చేసిందా అని అడుగుతాడు. నేను మా అక్క ఎప్పుడూ అలా లేము, మా అక్కకి నేనంటే ప్రాణం అని అంటుంది. మరి అంత ప్రాణంగా చూసుకున్న మీ అక్కకి ఆ మహర్షితో పెళ్లి చేసి ఎందుకు తనకి అన్యాయం చేశావు అని అడుగుతాడు. మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటి గౌతమ్? నేను మా అక్కకి అన్యాయం చేయడమేంటి? నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను అని అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడేది నువ్వు అంటూ గౌతమ్ గట్టిగా సీరియస్ అయ్యేసరికి, ఆగు గౌతమ్ అంటూ కొడుకు మీద కోప్పడుతూ రాజశేఖర్ వస్తాడు. ఆయనతో పాటు మిథున, సుచరిత కూడా వస్తారు. వాళ్ళు రావడం చూసి గౌతమ్ కాస్త తగ్గుతాడు. తాన్యాతో వాదన పెట్టుకునేటట్టయితే తన్ని ఇక్కడ ఉంచొద్దు గౌతమ్, ఎప్పటిలాగానే తన్ని బయటే ఉండనివ్వు అంటాడు రాజశేఖర్ గారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రాజశేఖర్ దంపతులు కొడుకు కోడల మధ్య గొడవ సద్దుమణిగేలా చేస్తారా? అసలు గౌతమ్ అవంతి జీవితం గురించి అలా ఎందుకు మాట్లాడుతున్నాడో తాన్య తెలుసుకుంటుందా? అందరి జంటల మధ్య అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.